మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. భక్తి సమాచారం ప్రేక్షకులకి సుస్వాగతం. 18 డిసెంబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో గురుగ్రహము అతిచార ప్రభావం వల్ల మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ప్రవేశం మార్పు వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ రాశిలో వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏ రాశిలో వారికి కొంత కష్టాలు కలుగుతాయనే విషయం గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గురువు అతిచార ప్రభావం వలన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి యోగాలు కలిగాయి, అన్ని విధాలుగా మంచి జరిగింది. అయితే ఈ 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి లేని కొత్త నష్టాలు కష్టాలు కలగబోతున్నాయి. అలాగే ఇప్పటి వరకు కష్టాలు తప్ప సుఖాలంటూ ఎదురగం, నష్టాలే తప్ప లాభాలంటూ తెలియదు. అలాగే అన్ని విధాలుగా ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నాం తప్ప ఒక ఆనందాన్ని వెతుక్కోలేకపోతున్నాము అని చెప్పి బాధపడేటువంటి రాశులలో 5 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల. కాబట్టి ఈ గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో ఎవరెవరు ఎటువంటి కొత్త ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలి, వ్యాపార విస్తరణ, ఉద్యోగ విస్తరణ, అలాగే వృత్తిలో అభివృద్ధి, ఎవరెవరు జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో 3 పర్వదినాలలో ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ విధంగా చేయాలనే విషయాల గురించి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాల్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉండబోతుంది. అలాగే రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పు ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ 17 అక్టోబర్ వరకు కూడా గురుడు ద్వితీయ స్థానంలో అత్యంత శుభకరుడుగా ఉన్నటువంటిది. కానీ అకస్మాత్తుగా ఈ 18 అక్టోబర్ నుంచి అతిచారముతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల సాఫీగా సాగుతున్నటువంటి జీవితంలో ఒక్కసారి కుదుపులు అనేటువంటివి వస్తాయి. అంటే ఏం జరగబోతుంది? ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు కొంత ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఏమా ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు? ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహము మీకు సాధారణంగా అశుభమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అలాగే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం మనకు కనబడింది. ఇప్పుడేంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల లేనిపోని కష్టాలు వస్తాయా? ఎలా వస్తాయి? ఎలా దీని నుంచి బయటపడాలి అని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా చాలామంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గురుగ్రహ మార్పు, ఎందుకంటే గురువుకి అత్యంత శుభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా మీ జీవితంలో లాస్ అంటే నష్టములు కలిగించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు భవిష్యత్తులో, ఎందుకనంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ఏప్రిల్ తర్వాత ఈ గురుగ్రహ మార్పు కర్కాటక రాశిలో ఉండబోతుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో పరిచయమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఆ వచ్చే సంవత్సరం తర్వాత ఆ వ్యక్తుల ద్వారా మీకు కొంత నష్టములు
కష్టములు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో పరిచయం అయ్యే వ్యక్తుల వలన జాగ్రత్తగా గమనించండి. మీకు బాగా నచ్చితేనే వారితో స్నేహము కానీ, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ, ఇంకేదైనా కానీ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు కానీ, స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్య కాలంలో రావచ్చు. అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నీటి గండములు అనేటువంటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క గురుగ్రహ మార్పు ప్రభావం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా ఏ పని అయితే లాభాన్ని ఆశించి, అంటే ధనాన్ని ఆశిస్తే ధనము, ఉద్యోగం ఆశిస్తే ఉద్యోగము, లేదా ఏదైనా కానీ ఒక వ్యక్తి నుంచి లేదా ఒక సంస్థ నుంచి మనకు పొందబోయేటువంటి లాభం ఏదైతే ఉంటుందో ఆ లాభాన్ని ఆశించి చేసే పనులలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇతర గ్రహాల మార్పు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి ఈ రవి సంచార ప్రభావం 18 అక్టోబర్ నుంచి గురువు మారుతున్నప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి సంచార ప్రభావము స్థితిగతులు ఉన్నటువంటి కారణం చేత కొంత వెసులుబాటు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ, ప్రమోషన్స్ లభించే అవకాశం కానీ, ఏదేమైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం చేసేటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కొంతవరకు మీకు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీల్లో మీరు కొంత టెండర్లు కైవసం చేసుకోవడం కానీ, లేకపోతే ప్రభుత్వపరంగా ఆదాయాన్ని పొందడం కానీ, ఇలా ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ముని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇదే కుజుడు కూడా 27 అక్టోబర్ వరకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ 27 అక్టోబరు, అలాగే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు రవి, కుజుడు ఇవన్నీ కూడా యోగించేటువంటి స్థితి. కానీ 16 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు, అలాగే కుజుడు 7 డిసెంబర్ వరకు, ఎప్పటి నుంచి 27 అక్టోబర్ నుంచి 7 డిసెంబర్ వరకు కూడా సప్తమ స్థానంలో రవి కుజ ప్రభావం. ఇది చాలా జాగ్రత్తగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గురుగ్రహ మార్పు వలన చేస్తున్నటువంటి ఉద్యోగంలో సాటి ఉద్యోగస్తులతో కానీ, పై అధికారులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా. దాని యొక్క ప్రభావం 16 నవంబర్ నుంచి మీకు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ అశుభమైనటువంటి గురువు, ఇప్పటి వరకు యోగిస్తున్నటువంటి గురువు అశుభ స్థానంలోకి వెళ్ళడం వల్ల ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ నవమ స్థానం మీద దృష్టి, దీనివల్ల జరిగేటువంటిది ఏంటి అంటే ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఫస్ట్ అదొకటి. తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. పురాకృత ఆస్తి అనగా తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఆస్తి కానీ, స్వార్జితం కానీ, పిత్రార్జితం కానీ, లేదా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే రావాల్సినటువంటి సొమ్ము ఇప్పటి వరకు ఇస్తాము అన్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మొహం చాటేసే అవకాశం కూడా ఈ గురుగ్రహ మార్పు వలన ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ రవిగ్రహ మార్పు 16 నవంబర్ నుంచి మారుతున్నాడు, 27 అక్టోబర్ నుంచి కుజుడు కూడా సప్తమ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి 27 అక్టోబర్ నుంచి సాధారణంగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు. దీని యొక్క ఇంపాక్ట్ తీవ్ర రూపం దాల్చేది మాత్రం 16 నవంబర్ నుంచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి గ్రహస్థితి మార్పు మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం అని చెప్పవచ్చు. అలాగే శుక్రుడు ఈ సంబంధించినటువంటి వృషభ రాశి వారికి ఈ 3 నవంబర్ నుంచి మారుతున్నాడు. శుక్రుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి స్త్రీలతో సమస్యలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఎవరితోనైనా కానీ మాట్లాడేటప్పుడు సాటి స్త్రీలు ఎవరైనా కానీ, తల్లి, చెల్లి, అక్కయ్య, వదినమ్మ, నాయనమ్మ, పిన్నమ్మ, ఎవరైనా కానీ, నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, హయ్యర్ అఫీషియల్స్ కానీ, స్త్రీలతో వాగ్వివాదాలు జరిపేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి, సౌమ్యంగా ప్రవర్తించండి. కొంతవరకు గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శని యాజ్ యూజువల్గా లాభాన్ని కలగచేస్తున్నాడు. అంటే ఒక రకంగా చూసినట్లయితే ద్వితీయ స్థాన సంచారం వరకు 26 అక్టోబర్ వరకు గురుడు యోగిస్తున్నాడు, శని లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇటు గురువు ఇటు శని అనేటువంటిది మీకు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి కనబడిందండి. కానీ ఇక్కడ
ఎప్పుడైతే గురువు మారాడో గురువు దృష్టి శని మీద ఉండడం, శని యోగించేటువంటి గ్రహం కూడా అశుభమైపోయాడు. కాబట్టి ధనపరమైనటువంటి నష్టములు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పిచ్చినా మరి అవి తిరిగి రావు. రుణగ్రస్తులు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో కొంత మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క శుభుడు అయినటువంటి గురువు మీకు అశుభ స్థానంలోకి వెళ్తున్నటువంటి కారణం చేత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పకుండా దైవానుగ్రహం అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇట్టి దైవానుగ్రహం ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటిది ఇప్పటి వరకు మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటిది ఒక్కసారి మార్పు కనబడిన తర్వాత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా ఇంకా విభిన్నమైనటువంటి సమస్యలు. ఎందుకనంటే ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు కూడా తోడై ఉన్నాడు. గురువు శుభకరుడై ఉండగా మిగతా గ్రహాలన్నీ యొక్క అశుభ ఫలితాలని గురువు కాపాడాడు. కానీ ఇట్టి గురువు ఎప్పుడైతే అశుభ స్థానంలోకి వచ్చాడో మిగతా పాపగ్రహాల యొక్క ప్రభావం, ఇటు రాహు కావచ్చు, ఇటు శని కావచ్చు, ఇటు కేతు కావచ్చు, ఇక 16 నవంబర్ నుంచి రవి కుజ ప్రభావం కావచ్చు, చాలా మటుకు గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే ఉన్న నవగ్రహాల్లో దాదాపు 6 గ్రహాలు మీకు యాంటీగా మారేటువంటి అవకాశము ఉంది. ఒకేసారి మీకు కాదు, ఒక డాక్టర్ అయినా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మెల్లగా ఇస్తాడు. దీని యొక్క అశుభమైనటువంటి ఫలితాలు 18 అక్టోబర్ నుంచి ప్రారంభమై 27 అక్టోబర్ నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ 16 నవంబర్ నుంచి తారాస్థాయికి చేరుకుంటాయి. ఈ 16 నవంబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలము. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకండి. ఒత్తిడులు ఉంటాయి, ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే, ఎందుకనంటే వృషభ రాశి వరకు మొన్నటి వరకు బాగుందని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏంటండి ఇలా చెప్తున్నారు అని అవకాశం ఉంటుంది. కానీ గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు ఎల్లప్పుడూ మంచే ఉండదు, కొంతకాలం చెడు కూడా ఉంటుంది. ఆ చెడును కూడా ఆస్వాదించాలి, భరించగలిగే శక్తి ఉండాలి. అప్పుడే మనం అన్నీ అనుకున్నటువంటి విధంగా. కాబట్టి గ్రహాలు తమ పనిని తాము చేసుకుపోతాయి. కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం మానవుడు దైవానుగ్రహానికి లోబడే జీవించాలి. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొన్నట్టయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ప్రధానంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం కనుక పొందినట్లయితే సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్టి గురువు అశుభ స్థానంలోకి ఉండి మీ యొక్క జాతకరీత్యా ప్రధానంగా భాగస్వామ్య స్థానాన్ని, అలాగే పూర్వపుణ్య స్థానాన్ని, అలాగే మరియు లాభస్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ గురువు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత దివ్యమైనటువంటి రోజుల్లో ఈ గురుగ్రహ అశుభాన్ని శుభ ఫలితాలుగా మార్చుకునే అవకాశం మనకు మన పీఠం ద్వారా కలగజేయడం జరుగుతుంది. ఈ 5 నవంబర్ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో, అలాగే 20 నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, అలాగే 4 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం మీకు కలుగుతుందని చెప్పవచ్చు. శక్తిపాతం చేసినటువంటి మాలలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని గురుగ్రహ ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.